जिले रंगारेड्डी के इब्राहिमपट्टनम में एक 40 साल शख्स डॉक्टरों की लापरवाही के सबब फौत हो गया। बताया जाता है कि कृष्णा गौड़ को लिम्स हॉस्पिटल में घंटों इंतजार के बाद दूसरे दवाखाने को ले जाने की नौबत आई, लेकिन अलमिया ये है कि एम्बुलेंस में पेट्रोल नहीं था। कृष्णा गौड़ के लवाकिन ने एम्बुलेंस ड्राइवर का लाइसेंस मंसूख करने और दवाखाने के इंतजामिया के खिलाफ कार्रवाई की मांग की है। इस दवाखाने का हाल ही में इफ्तिताह अमल में आया था और यहाँ कई दरकार सहूलतें मौजूद नहीं है। వాళ్ళు ట్రీట్మెంట్ బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, మాకు డౌట్ వచ్చి ఏమన్నారంటే మావాడే అడిగింది మా బొమ్మ ఇంకోటి అయితే హాస్పిటల్ కొత్త హాస్పిటల్ కదా సార్ ఇది అన్ని ట్రీట్మెంట్లు ఉన్నాయి అని అన్నది. అంటే అన్ని ట్రీట్మెంట్లు ఉన్నాయి, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాదే హాస్పిటల్ శంషాబాద్లో ఉంది, శంషాబాద్ హాస్పిటల్కి పంపిస్తామని అన్నారు. ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ కాని పక్షంలో శంషాబాద్ పంపిస్తాం కానీ మొత్తం మాతో అవుతుంది ఇక్కడ అని అన్నాడు. సరే అన్నాడు. సరే అంటే బిల్లుల గురించి చెప్పింది. 5,000 కట్టూరు ముందు అని అన్నది. సరే అని వచ్చి 5,000 కట్టినాం. 5,000 కట్టమని డాక్టర్ చెప్పొద్దంట, అయినా కానీ డాక్టర్ చెప్పింది. ఇప్పుడు వాళ్ళ ఇన్ఛార్జ్ వాళ్ళు చెప్తారు, డాక్టర్ అనేది చెప్పాడు, అయినా కానీ చెప్పిండు ఆయన. 5,000 కట్టమంటే సరే అని కట్టినాం. మళ్ళీ మెడిసిన్ బిల్లు కట్టమంటే 2,000 అది కట్టినాం. మళ్ళీ ఇంకో 5,000 అది వెంటిలేటర్లు పెట్టాలి, పైప్ వేయాలి లోపలికి అని అన్నది. లోపలికి పైప్ వేయాలన్నప్పుడు దానికి 5,000 కట్టమంటే దానికి 5,000 కట్టినాం. 5,000 కట్టిన తర్వాత లోపలికి అవి సామాన్లు తీసుకుపోతారు, అక్కడిక్కడ తిరుగుతారు, వస్తారు పోతారు. మొత్తం ఠాకూర్ సినిమా అయిపోయింది. ఆ విధంగా చేసిర్రు, అక్కడిక్కడ ట్రీట్మెంట్ చేసిర్రు. చేసిన తర్వాత ఒకడు వచ్చి అది బిల్లు కట్టుకున్నాడు పైన వచ్చి, ఇక్కడ కొన్ని సర్వీసులు లేవు అనేసి మా బొమ్మడికి చెప్పినట్ట. కొన్ని సర్వీసులు లేవు, మీరు వేరే హాస్పిటల్కి హైదరాబాద్ తీసుకుపోరు అనేసి మా బొమ్మడికి చెప్పినట్ట. ఆయనకు చెప్పేసరికి నాకు డౌట్ వచ్చింది. అప్పుడే నాకు డౌట్ వచ్చి నేను అప్పటిదాకా కూల్గానే ఉన్నా. అయితే ఇంకోడు దాంట్లో అటెండరా డాక్టరా ఇంకోటి వచ్చి ఇక్కడ దగ్గరలో శంషాబాద్ తీసుకుపోతే దానికంటే దూరం అవుతుంది, దగ్గరలో నవీన్ హాస్పిటల్లో అమ్మ హాస్పిటల్లో ఉంటుంది, ఆడికి తీసుకెళ్ళండి అని పక్కోటి చెప్తుండు. ఆ డాక్టర్ ఇవ్వడానికి వానికి తెలియదు నాకు. అయితే సరే అనేసి అని అన్నాడు మావాడు. సరే అనేసి ఒప్పుకుంటుండు. నాకు అప్పటికే డౌట్ వస్తుంది, వీళ్ళు ఇంతసేపు ఆక్సిజన్ లెవెల్ 35% ఉంది, దాని గురించి కూడా ఇంప్రూవ్ చేసారు, మాకు చెప్పారు 35% ఉంది, 90+ ఉండాలి, 90+ ఉంటేనే మనిషికి ఇబ్బంది ఉండకుండా మంచిగా ఉంటాడు అనేసి అని అన్నారు. సరే అనేసి మళ్ళీ పక్కన ఉన్న ఒక అటెండర్కు అది ఆక్సిజన్ లెవెల్ అది పెట్టి చెక్ చేయించి ఆయనకు 97 ఉంది, చూడు ఈ లెవెల్లో ఉండాలి, ఈ లెవెల్లో 35% ఉంది, ఈ 35% ఉన్నందుకు మేము క్యూర్ చేస్తాము, 80% వచ్చేదాకా బాధ్యత మాదే, మేము క్యూర్ చేసి మేము బాగా చేస్తామని అన్నారు. అయితే మళ్ళీ కేస్ షీట్ తయారు చేసారు, ప్లస్ ఇంకోటి ఏమన్నా ఎఫెక్ట్ అయితే మా బాధ్యత ఉండదు అన్నట్టుగా అది లెటర్ రాస్తారు కదా, ఆ విధంగా దాంట్లో ఏం చేసారు, హార్ట్ ప్రాబ్లం వస్తుంది అది ఏదేదో కొన్ని రాసిరు దాంట్లో. Every child's success story starts here, like a multifaceted diamond. Every student who steps into Success School shines with brilliance, sculptured by teachers polished to perfection. If opportunity does not knock, I will build a door. To us, success comes in cans, not in can'ts. Success is falling 9 times, getting up 10. Some people dream of success, others put their heart and soul into working for it. Success, finding oneself.